తెలంగాణ రైతులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ రైతు భరోసాకు సంబంధించిన 1, 2, 3, 4, 5, 10 ఎకరాల వరకు ఎవరైతే రైతన్నలు ఉన్నారో ఏదైతే 2 సీజన్లు కలుపుకొని 15,000 రూపాయలు అనేది ఈరోజు ఇటువంటి జిల్లాల వారికి ఈ డబ్బులు అనేది జమ చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది. అలా చూసుకున్నట్టయితే 15 ఎకరాల నుంచి 18 ఎకరాల వరకు కూడా ఈ డబ్బులు అనేది పంపించడం జరుగుతుందా, లేదా ఒక ఎకరం నుంచి ఓన్లీ 10 ఎకరాల వారికే ఈ రైతు భరోసా ఈరోజు ఎన్ని జిల్లాల వారికి జమ కాబోతున్నాయి, అలాగే ఏ తేదీ వరకు జమ అవుతాయి డబ్బులు, అలాగే మీ పేరు ఉందా లేదా అనేది కూడా ఈ వీడియోలో అయితే మనమైతే తెలుసుకుందాం. సో దీనికి సంబంధించిన యాసంగి మనకైతే ఏదైతే యాసంగి సీజన్ పంటకు సంబంధించిన ఖరీఫ్ సీజన్ పెట్టుబడుల సాయం కింద మన సీఎం రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలో చెప్పినట్టుగా ఎకరానికి 15,000 రూపాయలు 2 సీజన్లు కలుపుకొని రైతు భరోసా కింద పెట్టుబడుల సహాయం కింద అందిస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఈ రైతు భరోసా డబ్బులు అనేది మనకు ఆగస్టు నెలలోనే ఇవ్వాల్సింది. ఆగస్టు జూలై నెలల్లోనే ఈ రైతు భరోసా డబ్బులు అనేది పెట్టుబడుల సాయం కింద వానాకాలం సీజన్ స్టార్టింగ్లోనే డబ్బులు అనేది జమ చేయాల్సిందిగా ఉందిగా, కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల ఈ డబ్బులు అనేది జమ కావడం లేదని అయితే చాలామంది ఆందోళనలు చెందుతున్నారు. సో ఈ రైతు భరోసాకు సంబంధించిన డబ్బులకు సంబంధించిన ఆగస్టు నెలలోనూ పంపించాల్సింది, కానీ రైతు రుణమాఫీ అప్పుడు మూడో విడత డబ్బులు అనేది పంపిస్తున్నాం కాబట్టి ఈ రైతు భరోసా డబ్బులు అనేది ఇప్పుడు పంపిస్తే మళ్ళీ రైతన్నలకు అందరికీ ఎటువంటి అర్థం కాదని చెప్పుకొని ఈ మనకైతే ఒక నెల అనేది తక్కువ చేస్తూ, అంటే ఒక నెల ముందు కాకుండానే నెల తర్వాతనే ఒక నెల లేటుగానైతే ఈ రైతు భరోసా డబ్బులు అనేది జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 18 ఎకరాల వరకు రైతు భరోసా డబ్బులు పంపిస్తున్నారా లేదా 10 ఎకరాల వరకు. సో ఈరోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల వారికి, ఎటువంటి జిల్లాల వారికి రైతు భరోసా డబ్బులు అనేది 15,000 రూపాయలు అనేది ఖాతాలో జమ అవుతున్నాయో ఎకరం చొప్పున. సో అటువంటి రైతుల ఖాతాల్లో ఎప్పుడు పడతాయి, ఏ టైంకి పడతాయి, అసలు పడతాయా లేదా అన్న దానిపై ఈ వీడియోలో అయితే మాట్లాడదాం. అలాగే రైతు రుణమాఫీకి సంబంధించిన రైతు రుణమాఫీ డబ్బులు కూడా ఏ తేదీ వరకు మొత్తంగా షరతులు లేకుండా అర్హులై ఉన్న ప్రతి రైతన్నకి ఏదైతే రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారో సెప్టెంబర్ 15 లోపు. సో ఈ రుణమాఫీ ప్రక్రియ కూడా ఎక్కడి దాకా వచ్చింది, ఏ తేదీ అనేది ప్రకటించడం అయితే జరిగింది పూర్తిగా రుణమాఫీ చేస్తామని. సో ఏ తేదీ నుంచి ఆ రుణమాఫీ డబ్బులు అనేది ఖాతాలోకి జమ చేస్తారు అన్న దానిపై కీలకమైన అప్డేట్ అనేది ఈ వీడియోలో అయితే మీ రైతన్నలకనైతే అందిస్తాను. సో దీనికి సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ అనేది మీ ముందుకి వీడియో రూపంలో అయితే తీసుకొని అయితే రావడం అయితే జరిగింది. సో ఖచ్చితంగా వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. వీడియోని లాస్ట్ వరకు చూస్తేనే మీకు ప్రతి అప్డేట్ అనేది అర్థమవుతుంది. సో దీంతో పాటుగా అర్థం కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. లాస్ట్ వరకే చూడడం కాకుండా మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా విజిట్ చేసి ఈ వీడియోని చూస్తున్నట్టయితే ఒకసారి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి పెన్షన్లకు సంబంధించిన, రైతు రుణమాఫీకి సంబంధించిన, రైతు భరోసాకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అనేది డైలీ మీ ముందుకు వీడియో రూపంలోనైతే రావడం అయితే జరుగుతుంది. సో ఖచ్చితంగా మాకు ప్రతి అప్డేట్ కావాలనుకునే వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో అప్పుడు ప్రతి అప్డేట్, ప్రతి విషయం అనేది, ఇన్ఫర్మేషన్ అనేది మీ ముందుకు వీడియో రూపంలోనైతే రావడానికైతే చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయి. సో మనమైతే ఒకసారి వీడియోని అయితే లైక్ చేసుకొని ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. సో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో సో అటువంటి వారికి రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటికీ రుణమాఫీ కాని వారు రైతులందరూ ఏం చేయాలంటే ఇక్కడ చూపిస్తున్నట్టు విధంగా రైతులు అనేది చేస్తే ఉంటే మీకు రైతు రుణమాఫీకి సంబంధించిన డబ్బులు అనేది నేరుగా మీ ఖాతాలోకి జమ అవుతాయి. సో కుటుంబ నిర్ధారణ రైతు రుణమాఫీకి సంబంధించిన రైతు రుణమాఫీ సర్వే 50% పూర్తయింది. ఇంకా త్వరలోనే 50% ఉంది కాబట్టి త్వరలో ఈ ఖాతాలో డబ్బులు జమ చేస్తాం. తెలంగాణ రాష్ట్రంలో రైతు రుణమాఫీకి సంబంధించిన కుటుంబ నిర్ధారణ సర్వే 50% పూర్తయింది. రేషన్ కార్డులు లేకపోవడంతో కుటుంబ నిర్ధారణ అనేది కానీ 4 లక్షల మంది రైతులు ఖాతాలకి రుణమాఫీ డబ్బులు అనేది జమ కాలేదు. సో దీంతో అధికారులు గ్రామాల్లోకి వెళ్ళి వివరాలను సేకరిస్తూ ప్రత్యేక యాప్లో మనకైతే నమోదు చేస్తున్నాడైతే చెప్పడం అయితే జరిగింది. సో యాప్లోనైతే 50% అప్డేట్ అనేది పూర్తయింది. అలాగే ఇంకా మిగతా 50% పూర్తి చేసుకొని
త్వరలోనే ఈ రైతు రుణమాఫీకి సంబంధించిన సర్వే పూర్తి చేసుకొని సర్వేలో గుర్తించిన రైతుల ఖాతాల్లోకి నగదు అనేది జమ చేస్తామని అయితే ఇక్కడ లేటెస్ట్గానైతే న్యూస్ అనేది రావడం అయితే జరిగింది. అలాగే మనకి ఇక్కడ రైతు రుణమాఫీకి సంబంధించిన అప్డేట్ అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా రైతు రుణమాఫీ డబ్బులు అనేది సెప్టెంబర్ 15వ తేదీ వరకు షరతులు లేకుండా ఈ రైతు రుణమాఫీ డబ్బులు అనేది రైతన్నుల ఖాతాలో జమ చేస్తారు. సో దాని తర్వాత సెప్టెంబర్ 15 తేదీన అయిపోయిన వెంటనే మనకైతే ఈ రైతు భరోసా డబ్బులు కూడా మనకి చూసినట్టయితే రైతు భరోసా మరో నెలలో వానాకాల పంటల సీజన్ ముగుస్తుండడంతో రైతు భరోసా ఎన్ని ఎకరాల లోపు అంటే 7,500 రూపాయలు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకి ఎకరానికి 7,500 రూపాయల చొప్పున ఇవ్వనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విధి విధానాలపై ప్రజాభిప్రాయ సేకరణ చేసింది. సో మేధావుల సూచనల నుంచి ఓన్లీ 10 ఎకరాల వరకు మాత్రమే రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా అనేది డబ్బులు అనేది పంపిణీ చేస్తారట. అలాగే ఎకరానికి 15,000 అంట, 2 సీజన్లు కలుపుకొని ఎకరానికి 15,000, ఇదంతా మనకు తెలిసిందే. సో ఇక్కడ చూస్తున్నట్టయితే ఎకరానికి 7,500 చొప్పున 2 సీజన్లు కలుపుకొని 15,000 ఇస్తామని కాంగ్రెస్ ఎన్నికల్లో హామీ ఇవ్వడం అయితే జరిగింది. ఇందుకు 5 లేదా 10 ఎకరాలకు సీలింగ్ విధించాలని గవర్నమెంట్ అయితే చూస్తుంది. గతంలో 68 లక్షల మందికి సాయం అందగా 5 ఎకరాల లోపు రైతులకు మాత్రమే 90% మంది ఉన్నారంట. సో 10 ఎకరాల వరకు ఇస్తే మరో 5 లక్షల మంది తోడవుతారని అయితే వాళ్ళైతే చూస్తున్నారు. అలాగే ప్రభుత్వ మనకి ఇక్కడ చూస్తున్నట్టయితే ప్రభుత్వ నిబంధనల మేరకు ఎవరైతే అనర్హుల కింద లిస్ట్ పైన ఉన్నారో ప్రభుత్వం నుంచి ఇచ్చిన డబ్బులు అనేది ఏదైతే పంటలు వేయకుండా భూమిని అనేది అలాగే ఉంచి ఆ రైతు భరోసా అర్హులు కాకుండా ఎటువంటి పంట వేయకుండా బీడు భూమి అట్లనే ఉంచి రైతు భరోసా డబ్బులు తీసుకుంటున్నారో సో ప్రభుత్వ నిబంధన మేరకు అటువంటి వారికి రైతు భరోసా అనేది కట్ చేయడంతో పాటుగా వారిని పూర్తిగా రైతు భరోసా ఖాతాలో నుంచి అయితే రద్దు చేస్తామని కూడా ప్రభుత్వం నుంచి హెచ్చరికలు కూడా రావడం అయితే జరిగింది. సో ఎవరైతే రైతన్నలు పంట వేసుకుంటూ సీజన్కి పంట పండించుకుంటూ ఉంటారో సో అటువంటి రైతులకు మాత్రమే ఎకరం నుంచి 10 ఎకరాల లోపు 2 సీజన్లు కలుపుకొని 15,000 రూపాయలు అనేది ఎకరానికి మన రైతన్నుల ఖాతాల్లో జమ చేస్తున్నామని కూడా చెప్పడం అయితే జరిగింది. సో రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి మనకైతే ఈ డబ్బులు అనేది రైతన్నుల ఖాతాలో జమ చేయతో సహా మనకి పూర్తిగా రైతు భరోసా డబ్బులు అనేది సెప్టెంబర్ చివరి వారం లేదా అక్టోబర్ మనకి మొదటి వారంలో ఈ రైతు భరోసా డబ్బులు అనేది పూర్తిగా రైతన్నుల ఖాతాల్లో అన్ని జిల్లాల వారికి డబ్బులు అనేది పంపిణీ చేసే మనకైతే ఆశయంతో అలాగే మనకైతే ప్లాన్తోనైతే ప్రభుత్వం అయితే ఉందంట. సో పూర్తిగా ఈ రోజు నుంచి స్టార్ట్ చేసుకొని మనకైతే మొన్నటి నుంచి రైతు భరోసా డబ్బులు పడినప్పటికీ చాలామందికి తక్కువ శాతంలో రైతు భరోసా డబ్బులు అనేది పడుతున్నాయి. అలాగే పూర్తిగా ఈ రైతు భరోసా డబ్బులు అనేది సెప్టెంబర్ చివరి వారం లేదా అక్టోబర్ 15వ తేదీ వరకు ఈ రైతు భరోసా డబ్బులు అనేది డైలీ కొన్ని జిల్లాల వారికి కొంత డబ్బు మాత్రమే పంపిణీ చేయడంతో సహా మనకైతే ఈకేవైసీ అప్డేట్ చేయించుకొని వాళ్ళు కూడా ఎన్పిసిఐ చేయించుకొని వాళ్ళు కూడా ఈ ప్రతి ఇటువంటి అప్డేట్స్ అనేది చేయించుకొని రెడీగా ఉండాల్సిందిగానైతే ప్రభుత్వం అయితే రైతన్నలను అయితే హెచ్చరించింది. సో ఖచ్చితంగా ఎవరైతే ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవైసీ లింక్ చేయించుకోలేరో సో అటువంటి వారందరూ ఖచ్చితంగా లింక్ అనేది చేయించుకోండి. అలాగే ఈ ప్రతి అప్డేట్ అనేది మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు దీనికి ఉన్న సంబంధించిన అప్డేట్ అయితే ఇది. ఇలాంటి అప్డేట్స్ డైలీ పొందాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న వీడియోని అయితే బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకొని వీడియోని అయితే ఒకసారి అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ గైస్.